బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న విషయం అందరూ సోషల్ మీడియాలో వస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాస్తవానికి బంగ్లాదేశ్ సమస్య, అక్కడ నిరుద్యోగ సమస్య అనే పేరు మీద నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేయడం, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం, దాంతో హసీనా ప్రధానమంత్రి మీద దాడి చేసి ఆమెని పదవీచ్యుతులు చేయడం, ఆమె భారతదేశంలో వచ్చి శరణార్థిగా మన దగ్గర ఉండటం మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇదొక పార్ట్ అయితే, ఇంకొక వైపున ఈ నిరసనలో భాగంగా ఇవాళ యొక్క టార్గెట్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి దాదాపు 1 కోటి పైన మన యొక్క హిందువులు అక్కడ నివసిస్తుంటారు బంగ్లాదేశ్లో. వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయటం, అక్కడ ఉన్నటువంటి మహిళలను మానభంగం చేసి చిత్రంగా రాక్షసులు కూడా పెట్టలేనటువంటి తరహా హింసను పెడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. యొక్క హిందువుల యొక్క ఇళ్లను మొత్తం కూడా తగలబెట్టడం, ఒక స్కూల్ టీచర్ను కొట్టి చంపడం, అదేవిధంగా వాళ్ళందరూ కూడా వరహంగా హిందుత్వం మీద మేము దాడి చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోకండి, మీ దేశం పెద్ద దేశం అయినప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మా దగ్గర ఉండడానికి వీలు లేదు అనేటువంటి తరహాలో అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు కూలగొట్టడం, హిందువుల గృహాలను లూటీ చేయడం, మహిళల మీద అత్యాచారం చేయడం, బాలలని కూడా చూడకుండా వాళ్ళను చంపి యొక్క బ్రిడ్జిలకు వేయగట్టడం, అదే ఆ పరిణామాలలో అక్కడ హిందూ సంస్థ సర్వీస్ చేయడానికి కోసం, సేవ చేయడానికి కోసం పోయినటువంటి ఇస్కాన్ సంస్థ యొక్క స్వామీజీని అరెస్ట్ చేసి, స్వామీజీ హిందువుల పట్ల హిందువులు అక్కడ మైనారిటీలు, అక్కడ ఉన్న మైనారిటీల యొక్క క్షేమం కొరకు యొక్క ఇస్కాన్ సంస్థ పాటుపడుతుంటే ఆ స్వామిని అక్రమంగా అరెస్ట్ చేసి, ఆ స్వామీజీకి సంబంధించినటువంటి స్వాములందరికి సంబంధించినటువంటి ఆశ్రమానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని కూడా చిందరవందరగా చేసి అందరూ కూడా దాడి చేయడం అనేది ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది. ఈ దేశంలో మానవ హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఏమన్నా అయితే విపరీతంగా ఎగిరెగిరి పడుతున్నారు. ఇవాళ మన యొక్క హిందువులకు బంగ్లాదేశ్ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఆ యొక్క నరకాన్ని ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు భారతదేశంలో. లౌకికవాదులారా, సూడో సెక్యులర్ వాదులారా, ఒకసారి మీ కళ్ళు తెరిచి చూడండి. మీకు ఎవరికి ఏమైతే మాట్లాడతారు కదా, ర్యాలీలు చేస్తారు కదా, కొవ్వొత్తులు వెలిగించి సంతాపాలు జరుపుతారు కదా, మరి అలా హిందువులకు 1.5 హిందువులు బంగ్లాదేశ్, మన పక్కనున్న బంగ్లాదేశ్, మన దాంట్లో పాలు పంచుకుని పోయినటువంటి పాకిస్తాన్లో పాలు పంచుకున్నటువంటి బంగ్లాదేశ్లో హిందువులు ఉండడానికి వీల్లేదా? ఒక మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతుంటే ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి ఈ దేశంలో. కాబట్టి హిందువులందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఒక రకంగా ఒక కుట్ర పద్ధతిలో, ఒక పద్ధతి ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన సమస్యలన్నీ, ఇతర మతాలన్నీ కూడా హిందుత్వం మీద దాడి, ఇది ఒక రకంగా హిందుత్వాన్ని దాడి చేస్తాం, హిందువుల మీద దాడి చేస్తాం, హిందూ సంస్కృతి మీద దాడి చేస్తాం, హిందూ ధర్మం మీద దాడి చేస్తాం, అవసరమైతే ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాం, ఈ దేశంలో ఎన్ని అయినా చేస్తాం. ఎందుకంటే ఈ దేశంలో ఒక మైనారిటీ హక్కులు ఉన్నాయి. ఈ దేశంలో మైనారిటీ హక్కుల కోసం మాట్లాడే వాళ్ళు బంగ్లాదేశ్లో మైనారిటీ హక్కుల గురించి ఎందుకు మాట్లాడరు? బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయం ఎందుకు ప్రశ్నించరు? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సమాజం మొత్తం కూడా. అందుకే హిందూ సంఘాల ఐక్యవేదిక తరఫున అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం. ఇదేదో ఒక సంస్థకు సంబంధించిన విషయం కాదు. ఇది దేశానికి, దేశం యొక్క సార్వభౌమత్వానికి, దేశం యొక్క అస్తిత్వానికి, ఈ దేశంలో మెజారిటీ ఉన్నట్టు హిందువుల యొక్క సంస్కృతికి సంబంధించిన విషయము. కాబట్టి దీని అందరూ కూడా ఈ విధంగా స్వీకరిస్తారని చెప్పి అక్కడ ఉన్నటువంటి హిందువులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మానవులుగా మనం మానవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతూ జై హింద్, జై భారత్. దీని మీద పెట్టకండి, పక్కకి అక్కడ పెట్టు. హలో 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 అందరం కూడా మానవహారంగా మన గడియారం చుట్టూ కూడా మానవహారంగా నిలబడతాం. మనము రౌండ్గా మానవహారంగా నిలబడతాం. నినాదాలు ఇచ్చుకుంటూ మన గడియారం చుట్టూ కూడా మానవహారంగా నిలబడతాం. అందరం కూడా గడియారం వైపు చూస్తూ ఇటు ముఖం చేసి నిలబడతాం. అందరం కూడా ఒకరినొకరు చేతులు పట్టుకొని మానవహారంగా నిలబడతాం. దయచేసి అందరూ గమనించాలి. ఈ గడియారం చుట్టూ కూడా మానవహారంగా
మానవహారంగా నిలబడాలి. అందరూ కూడా ఇటు కుడివైపు రండి, కుడివైపుకు ఎడమవైపుకు రండి. అందరూ కూడా మానవహారంగా నిలబడాలి. అందరూ కూడా మానవహారంగా ఒకరొకరు చేతులు కట్టుకొని 8 వర్షాల్లో మానవహారంగా నిలబడాలి. ముఖ్యమైనటువంటి పెద్దలు ఎందుకు మనం నిరసన ర్యాలీ చేస్తున్నాం, దేని కొరకు నిరసన చేయాల్సి వచ్చింది, ఎందుకు మనం ఇలా రోడ్డు మీద ఎక్కి నిరసన చెప్పాల్సిన విషయాన్ని మీకు చెప్తారు. కాబట్టి మనందరూ కూడా వింటాము. మానవహారంగా చుట్టుముట్టి నిలబడాలి. నాకు కుడివైపున రావాలి. అందరూ కూడా కుడివైపు జరగండి. కుడివైపున మానవహారంగా నిలబడండి. కుడివైపున ఎడవైపున అందరూ కూడా మానవహారంగా ఒకరొకరు చేతులు పట్టుకొని ఇటు జరగండి. గడియారం వైపు జరగాలి. గడియారం వైపు తిరిగి మానవహారంగా నిలబడాలి. అందరూ విద్యార్థులు ఎడవైపు రండి, ఎడవైపు రండి. దయచేసి దుకాణదారులందరూ కూడా, హిందూ దుకాణదారులందరూ కూడా మనవి చేస్తున్నాము. ఈ యొక్క ర్యాలీ, ఈ యొక్క నిరసన అందరికి సంబంధించిన విషయము. దయచేసి మన హిందువులకు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి యొక్క అన్యాయానికి, అక్రమానికి హిందువులను రక్షించుకోవడానికి మన సంఘీభావంగా ఈ ర్యాలీ తీస్తున్నాము. దయచేసి మీ వ్యాపారాలని కూడా ఒక అర్ధగంట సేపు యొక్క సమాజం కొరకు కేటాయించి అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. విద్యార్థులు ఎడమవైపు రావాలి. మానవహారంగా అందరూ చేతులు కట్టుకొని రౌండ్ గా నిలబడాలి. విద్యార్థులు అందరూ కూడా ఒకరికొకరు చేతులు పట్టుకొని మానవహారంగా నిలబడాలి. ఇంకా వెనక జరిగి మానవహారంగా కొద్దిగా విశాలంగా నిలబడండి. చేతులు పెట్టుకోండి. అందరం కూడా మనం ఐక్యంగా ఉంటాం, ఐక్యంగా మన ధర్మాన్ని, మన సంస్కృతిని రక్షిస్తామన్న నినాదంతోనే అందరం కూడా మానవహారంగా నిలబడాలి. ఇంకా 3-4 వరుసలు వెనక జరగాలి. అటు వెనక వైపున కూడా ఫోటోలు వస్తాయి కాబట్టి వెనక వైపున కూడా జరగండి కొద్దిగా. జై జై మాత అంటే భారత మాత నానాలందరూ చేతుల పైకి లేపి జై జై మాత, జై జై మాత, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్. ఈ యొక్క ఈరోజు ర్యాలీని ఉద్దేశించి మన హిందూ ఐక్యవేదిక కన్వీనర్ స్వామి శ్రీమాన్ నరేంద్ర స్వామి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. స్వామి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై దాడులు చాలా దుర్మార్గము. మరి నోటితో చెప్పలేని విధంగా మన హిందూ ఆడపడుచులపై అక్కడ జరుగుతున్న సంఘటనలు చాలా విచారకరమైనవి. మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టిగా మనము మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా దీనికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఇదివరకే మనము నిరసన ర్యాలీ చేశాము. మరి ఈరోజు ఇస్కాన్ కు సంబంధించిన గురువు చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు గారు మరి అకారణంగా వారిని అరెస్టు చేసి హింసించడం జరుగుతున్నది. ఇలాంటి మరి ఇస్కాన్ కు సంబంధించిన వారు ధార్మిక సంఘం మరి హిందుత్వం పెంచుతూ మరి సామాజిక సేవలు ప్రపంచమంతా చాటుతూ వారు సామాజిక సేవలు ఎన్నో సేవలు చేస్తున్నారు. మరి కులము మతం అని కాదు, కుల మతాలకు అతీతంగా వారు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈరోజు భోజనానికి తినడానికి తిండి లేనటువంటి వారికి 5 రూపాయలకే భోజనం కేటాయిస్తూ ప్రపంచమంతా కూడా భోజనం లేకుండా ఉండే విధంగా వారు పడి తప్పిస్తున్న వీరిని మరి అకారణంగా అక్కడ బంధించడము చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి మన హిందువులమందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. మరి అందరం కూడా ఐకమత్యంతో దీని ముక్తం కట్టంతో ఖండించాలని చెప్పి నేను హిందూ ఐక్య వేదిక తరఫున ప్రతి ఒక్క హిందూ బంధువుని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందూ బంధువుని నేను కోరుతున్నా. స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడు మన సీనన్న మిట్టికాడి సీనన్న
మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. హైందవ బంధువులారా, ఈరోజు మనము పాలమూరు పట్టణంలో నిరసన ర్యాలీని చేపట్టిన కారణం మనందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్లో అకారణంగా దుశ్చర్యతో ఇస్కాన్ ప్రభుజీని, ప్రవచనకర్తను అరెస్ట్ చేయడం అనేది పూర్తిగా అన్యాయం. అదే కాకుండా మన ఆస్తుల పైన, మైనార్టీగా ఉన్న హిందువుల ఆస్తుల పైన, మహిళల పైన అత్యాచారాలు చేసుకుంటూ ఉల్టా వాళ్ళే మళ్ళీ ఆ స్వామీజీ పైన దేశద్రోహం కేసు పెట్టడం పూర్తిగా అమానుషం, అన్యాయం. కాబట్టి హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు ఈరోజు పాలమూరులో మనమంతా కూడా వందలాదిగా వేలాదిగా తరలి వచ్చి ఈరోజు మనం నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని ప్రలోభ పెట్టడం కానీ, ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడం కానీ, అన్య మతాలను విమర్శించడం కానీ ఎటువంటివి చేయరు. పరమతం సహించేది, పరమత సహనం ఉన్నది కేవలం హిందూ జాతికి మాత్రమే. ఈ యొక్క హిందూ జాతిలో పుట్టడం అంటే మనమంతా గర్విస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆధ్యాత్మిక సేవ చేస్తూ ప్రపంచ దేశంలో ఉన్న అందరి భక్తులను మన సనాతన ధర్మం వైపుకు ఆకర్షిస్తున్న ఇస్కాన్ పండితుణ్ణి, ప్రవచనకర్తని అరెస్ట్ చేయడం అంటే కేవలం హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని వ్యాపింపజేయకుండా అడ్డుకోవడమే. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు మనకు కరోనా టైంలో ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ఆరోగ్యం కానీ, విద్య కానీ, ఆహారం కానీ, వస్తువులను కానీ, దుస్తులను కానీ ఇచ్చి కుల మత రహితంగా సేవ చేసిన వారిని ఈరోజు కేవలం వ్యాపింపజేస్తున్నారు. సనాతన ధర్మాన్ని, కృష్ణ తత్వాన్ని వ్యాపింపజేస్తున్నారనే దురాలోచనతో మాత్రమే వారిని అరెస్ట్ చేయడం ఇది పూర్తిగా అన్యాయము. మనమందరం కూడా ఒకరికొకరు చెప్పుకొని ఈ రోజే కాకుండా హిందూ ఐక్యవేదిక ఇచ్చే ప్రతి కార్యక్రమానికి మనము అందరం కూడా చేయి కలిపి లక్షలాదిగా తరలి ఆ బంగ్లాదేశ్లోని స్వాములు బయటకు వచ్చేంత వరకు నిరసన కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెద్దలు చెప్పినట్టు ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కడుపు నింపుతున్నటువంటి సంస్థ ఏది అని అంటే ఇస్కాన్ సంస్థ. దాంట్లో మన పాలమూరు జిల్లా కేంద్రంలో వారికి సంబంధించినటువంటి సంస్థ కూడా ఉంది. వారి సంస్థకు సంబంధించినటువంటి పెద్దలు కొండన్న గారు 2 మాటలు మాట్లాడతారు. హరే కృష్ణ. ఈరోజు ఈ కార్యక్రమానికి, ఏదైతే జరిగిన కార్యక్రమానికి ఇంతమంది స్పందన జరగడం చాలా అభినందనీయం. ఇది అయితే బంగ్లాదేశ్లో జరిగిన ఏదైతే ఇది ఉందో అది అమానుషము. చాలా అసలుకి మనుషులా ఇది అసలు రాక్షసులా అనేది అర్థం కానీ ఉంది. ఇది ఒక మానవ జాతే అసలుకి అసహించుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇస్కాన్ భక్తులు ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న వాళ్ళు ఏంటంటే వారి యొక్క ధర్మాన్ని మాత్రమే ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు సీనాన్న చెప్పినట్టుగా ఏ ఇస్కాన్ భక్తులు కూడా ఏ మతాన్ని కానీ, కులాన్ని, మతాన్ని కానీ, జాతిని కానీ, ప్లేస్ని కానీ, మతాన్ని కానీ ఇప్పుడు ఎక్కడ కూడా ప్రలోభ పెట్టారు. వాళ్ళు ఉదయం చేసే వాళ్ళ దైవందిన జీవితం, దైవనామస్మరణ, అందరినీ ప్రేమ పంచడమే. కృష్ణ భక్తి అంటే ఏంది? ప్రేమ పంచడమే. కానీ ఎక్కడ కూడా ఎలాంటి మానతం ఎక్కడ ఇని ఉండరు ఇంతవరకు. ఏ కృష్ణ భక్తులు, చిన్న కృష్ణ భక్తులైనా ఎక్కడ ఇని ఉండరు. కానీ ఇది ఎంత విడ్డూరం అంటే అంత విడ్డూరం. అత్యంత విపత్కర పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో ఏది ఫ్లడ్స్ వచ్చినప్పుడు వారికి అన్నదానం కానీ, అత్యవసరంగా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కానీ కలిగించింది ఇస్కాన్ సంస్థ. కరోనా పరిస్థితుల్లో ఎంత గౌరవ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా నిత్యం అన్నదానం ప్రచారం చేసింది, ముందరకు వచ్చేసింది ఇస్కాన్ సంస్థ. అలాంటి సంస్థకు, అలాంటి వ్యక్తులకు ఈరోజు ఇంత అన్యాయంగా ఇచ్చేయడం అనేది చాలా దురదృష్టకరము అనేది ఇది. దానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ ఖండిస్తున్నారు. మేము కూడా మహబూబ్నగర్ తరపుకి వెళ్ళి కూడా మేము కూడా దాన్ని మేము ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ మాతృమండలి పెద్దలు లావణ్య గారు మాట్లాడారు. జై శ్రీరామ్. ఇక్కడ వచ్చేసిన హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతమంది పాల్గొనడం అంటే చాలా మంచి విషయము. ఇట్లాంటివి కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే మనలో ఐక్యత కనిపించాలి. ఈ మాత్రమన్నా ఐక్యత కనిపించకపోతే మనం ఎప్పుడు ఓడిపోయిన వాళ్ళలాగా మిగిలిపోతాము.
ఎందుకంటే చాలా బాధాకరమైన సంఘటన జరిగింది కాబట్టి స్వామీజీని అరెస్ట్ చేయడం అంటే చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే వాళ్ళు చెప్పేది కృష్ణతత్వం అంటే 10 మందికి పరోపకారం చేయడము, 10 మందికి ప్రేమను పంచడం మాత్రమే వాళ్ళు చేస్తారు. ఇస్కాన్ సంస్థ నుంచి ఎటువంటి కూడా సంఘటనలు కూడా ఇంతవరకు వ్యతిరేకంగా జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కూడా ఇస్కాన్ సంస్థ నుంచి ఎటువంటి వ్యతిరేక సంఘటనలు జరగలేదు. అంటే అంత మంచిగా వాళ్ళు శాంతియుతంగా ఏవైనా కూడా చేసుకుంటూ పోతుంటారు. అట్లాంటి సంస్థ మనకి అంటే ఎక్కడైనా కూడా మనకు అవసరం. ఎందుకంటే శాంతి అనేది మన ప్రపంచానికి కావాల్సిన ముఖ్యమైనది. కాబట్టి బంగ్లాదేశ్లో జరుగుతున్నది అంటే బంగ్లాదేశ్లో ఒకటే కాదు హిందువుల మీద దాడి, ప్రతి ఒక్క దగ్గర కూడా హిందువుల మీద దాడి జరుగుతుంది. పాకిస్తాన్లో ఎప్పటి నుంచో జరుగుతుంది. హిందువుల శాతం చాలా వరకు పడిపోయింది, మైనారిటీలు అయిపోయారు. అట్లా బంగ్లాదేశ్లో కూడా మైనారిటీలు కానీ మిగిలారు. అట్లాంటి మైనారిటీల పైన కూడా హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళకి కానీ వాళ్ళపైన దాడులు చేయడం కానీ, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం కానీ, వాళ్ళ ఆడపిల్లల మీద దాడులు చేయడం అంటే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే మన యొక్క ఐక్యత లేకపోవడం వల్లే కదా ప్రపంచం మొత్తం కూడా హిందువులందరూ కూడా ఐక్యంగా పోరాటం చేసి ఇవన్నీ జరగవు. మన దేశంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో. కానీ మనము ఇక్కడ కాదులే, మన ఇంట్లో కాదు కదా అని మనం అనుకుంటూ ఉండిపోతే మనకు కూడా జరగవచ్చు, మన పక్కిన వాళ్ళకు కూడా జరగవచ్చు. కనుక మనం అందరం కూడా ఎప్పుడు కూడా హిందువులందరూ కూడా సంఘటితంగా పోరాటం చేస్తూనే ఉండాలి. అంటే స్వామీజీని అరెస్ట్ చేయడం అంటే ఎవరికైనా బాధాకరమైన విషయమే. కాబట్టి తొందరగా అంటే మన యొక్క హిందూ సంఘానికి సంబంధించిన రాజకీయ నాయకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే మన దేశం తరఫున వారిని విడిపించడానికి ప్రయత్నం చేయాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పైన ఉన్న పెద్దలకు అందరికీ కూడా వినపడేటట్టు ప్రతి ఒక్కరు కూడా సంఘటితంగా పోరాటం చేయాలని మా యొక్క విశ్వ హిందూ పరిషత్ నుంచి కోరిక. జై శ్రీరామ్. ఇప్పుడు జిల్లా బ్రాహ్మణ పరిషత్ పెద్దలు గుండాల రాఘవేందర్ గారు మాట్లాడు. జై శ్రీరామ్. హర 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 హర. జాగో 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 జాగో. మిత్రులారా, హైందవ సోదరులారా, ఈ స్లోగన్స్ ఎందుకు చెప్తున్నా అంటే మనం వచ్చేటప్పుడు అంతా కూడా చెప్పుకుంటూనే వచ్చాం. ఈరోజు ఈ నిరసన చేయడానికి కూడా ఇంతకుముందు పెద్దలందరూ చెప్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నాం ఈ నిరసన? మనం జాగృతం కావడం కొరకే. అక్కడ స్వామీజీని ఎట్లయినా విడిపిస్తారు, పెద్దలందరూ కృషి చేస్తారు. కానీ ఇంతకుముందు తల్లి చెప్పినట్టుగా మన ఇంటి పక్క దాకా వచ్చేదాకా మనం హోస్ట్ లేకుండా పండుకుంటే మనం కూడా ఇదే స్థితికి వచ్చిపోతాం. బంగ్లాదేశ్ పరిస్థితి మనకు కూడా అవసరం. ఆ కుక్కలకు తెలివి లేదు, ఆ కొడుకులకు ఏం చేస్తారో తెలియదు. ప్రపంచానికే భోజనం పెడతా ఉంది ఇస్కాన్ సంస్థ. ఈరోజు మనం పాలమూరులో కాదు ఇంకెక్కడెక్కడెక్కడ వెళ్ళినా ప్రతి స్కూలుకి కానీ, మంచివాడికి కానీ, చెడ్డవాడికి కానీ మతము లేదు, కులము లేదు, ఏది లేదు. అందరికీ భోజనం కావాలి అంటే భోజనాన్ని అందిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఇట్లకెళ్ళి రోడ్డు మీద నుంచి పోతుంటే 5 రూపాయలకు భోజనం ప్రభుత్వం ఇస్తూ ఉంది. మరి అది ఎవరిస్తున్నారు అంటే ఇస్కాన్ సంస్థలే ఇస్తున్నాయి. మన స్కూళ్ళల్లో పిల్లలు భోజనం చేస్తూ ఉన్నారంటే ఇస్కాన్ సంస్థలే ఇస్తూ ఉన్నాయి. మరి అంత గొప్పనైనటువంటి సంస్థ మనం అన్నం పెడుతున్నటువంటి దాన్ని అన్నపూర్ణ అంటాం. సరిగ్గా సాక్షాత్ తల్లితో సమానంగా చూస్తాం. అట్లాంటి తల్లితో సమానంగా ఉన్నటువంటి ఒక సంస్థ ప్రతినిధిని, స్వామీజీని దారుణంగా అరెస్ట్ చేయడము, దారుణంగా హింసించడము, దాంతోపాటుగా హిందువులందరినీ కూడా అక్కడ హింసించడము, ఇది చాలా హేయమైనటువంటి చర్య. ఇక్కడ నుండి పాలమూరు హిందూ ఐక్య వేదిక నుంచి మేము అందరం కూడా పిలుపునిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా భారత ప్రభుత్వానికి ఇక్కడి నుంచి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటంటే బంగ్లాదేశ్లో ఉండేటువంటి హిందూ జాతినంతా కూడా మన భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలి. అక్కడ ఉండేటువంటి ఆస్తులతో పాటు బంగ్లాదేశ్లో ఉండేటువంటి ప్రతి హిందువును కాపాడుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి మన భారత ప్రభుత్వం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఇక్కడ నుంచి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు నగర నాగలక్ష్మి గారు మాట్లాడారు. పెద్ద సైడ్కి జరగండి. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు అన్ని కాదు,
బంగ్లాదేశ్లో ఉన్న హిందువులని ఊచకోత వస్తున్నారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందూ దేవాలయాలను నేలమట్టం చేస్తున్నారు. బంగ్లాదేశ్లో స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నటువంటి ఇస్కాన్ సంస్థ స్వామీజీలను అరెస్ట్ చేసి ఇది ఒక పరీక్ష మాదిరిగా మన భారతదేశానికి వదిలినటువంటి ఆ బంగ్లాదేశ్ దేశ నాయకులకు బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది. కాబట్టి ఈరోజు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మనం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్వామీజీలకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ స్వామీజీ గారు మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. మన సనాతన ధర్మం చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉండే తరుణం ఇది. మాది తమిళనాడు, తెలుగు పెద్దగా రాదు మాకు. మీరందరూ చేసే దీంట్లో ర్యాలీలో పాల్గొనాలని స్వామి దారిలో వెళ్తూ ఉంటే మీకు ఒక బూస్ట్, ఒక ఎనర్జీ ఇవ్వాలని చెప్పి దిగాము. మాతాకి జై. మాతాకి ఇప్పుడు మన యూనిటీ అనేది రోజు రోజు పెరుగుతూ ఉండాలి. ఈ యూనిటీ లేక వల్లనే ఇంతకుముందు భారతదేశం ఎన్ని సంవత్సరాలుగా బానిసలుగా ఉంది, ఇప్పుడు ఉంది. అది ఇండైరెక్ట్గా, అంటే మనకు ఫ్రీడమ్ వచ్చిందని మనం అనుకుంటున్నామే కానీ వీఆర్ నాట్ ఫ్రీడ్. వీఆర్ స్టిల్ అన్ని స్ట్రగుల్స్ పడుతూనే ఉన్నాము. భారతదేశంలో కూడా ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది అనుకుంటున్నాం. ఇక్కడ వితౌట్ నోయింగ్ అస్ వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ అదర్స్ ఇండైరెక్ట్లీ. అది మనం అందరూ తెలుసుకుని యూనిటీగా ఉండాలి. అందరికీ ఒకరికొకరు ఎప్పుడు జై శ్రీరామ్ అనే పలకరింపు ఉండాలి. ఫోన్ తీసిన హలో అనేది నిలిపేసి ఫస్ట్ జై శ్రీరామ్ అను, మన ఇష్టదైవాను ఏదో ఒకటి పలకరిస్తూ ఉండాలి. వి షుడ్ రిమెంబర్ దట్ వీఆర్ హిందూస్ ఫస్ట్, ఇండియన్స్ ఫస్ట్, హిందూస్ ఫస్ట్. ఈ రెండు మనం ఎప్పుడు ప్యాట్రియాటిక్గా ఉండాలి. ఆ సనాతన ధర్మాన్ని ఎప్పుడూ ఆచరిస్తూ ఉండాలని మా ఒక విన్నపం. శుభం భూయాత్, శుభం భూయాత్. ఈరోజు కార్యక్రమానికి కంచిపీఠానికి సంబంధించినటువంటి స్వామీజీలు ఇచ్చేసి కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మధ్య యాదిరెడ్డి గారు మాట్లాడతారు. స్వామీజీకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు బంగ్లాదేశ్లో గతంలో జరిగినటువంటి మన హిందువుల పైన దాడులు, మన హిందువుల యొక్క ఆస్తులు ధ్వంసం చేసి, మన హిందువుల దేవాలయాలను ధ్వంసం చేసి, తర్వాత కూడా ఈ మధ్యలో ఇస్కాన్ భక్తులను కృష్ణప్రభుదాసును అరెస్టు చేసి ఇస్కాన్ యొక్క భక్తులను కూడా ఇబ్బందులు పెట్టి ఇస్కాన్ వాళ్ళ రథయాత్రలు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇస్కాన్ అనే సంస్థ ప్రపంచం మొత్తంలో వ్యాప్తి చెందినటువంటి ఇస్కాన్ సంస్థ. ఈ ఇస్కాన్ గతంలో మన 3 సంవత్సరాల నుంచి కూడా ఈ ఇస్కాన్ కూడా మన పాలమూరులో రథయాత్ర జరుగుతూ ఉన్నది. అటువంటి అద్భుతమైన ఇస్కాన్ సంస్థ, ఆ ఇస్కాన్ సంస్థ ప్రపంచ దేశానికి మనకు కరోనా వచ్చినప్పుడు మందులు కానీ, బీదవాళ్ళ ఆహారం కానీ అన్ని ప్రపంచం మొత్తం కూడా సాయం చేసినటువంటి ఇస్కాన్ సంస్థ ఈరోజు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు కూడా ఈ యొక్క ఇస్కాన్ సంస్థ ప్రపంచంలో అన్ని దేశాల వ్యాప్తి ఇస్కాన్ సంస్థ అన్ని దేశాల్లో బీదలకు మన పాలమూరులో కూడా 5 రూపాయలకు భోజనం ప్రభుత్వం తరఫు ఇస్తున్నదంటే ఆ ప్రభుత్వానికి ఇస్కాన్ సంస్థ సాయం చేస్తుంది. ఇటువంటి సంస్థను మరి బంగ్లాదేశ్లో కుట్రపూరితంగా మన ఈ యొక్క ఇస్కాను మన హిందుత్వం పెరగకూడదనే ఉద్దేశంతోన కుటిలంతోన ఈ యొక్క దుర్మార్గులు చేస్తున్నటువంటి ఆ ఇస్కాన్ సంస్థకు ఎలాంటి అభిప్రాయం లేదండి. కులము, మతము, భేదము ఏది లేకున్నా కూడా అందరికీ సాయం చేస్తున్నటువంటి సంస్థ. అటువంటి సంస్థను దుర్మార్గులు బంగ్లాదేశ్లో ఇటువంటి దుశ్చర్య జరుగుతున్నది కనుక ఇక ముందు కూడా మన భారతదేశానికి కూడా రావచ్చు. ఎక్కడో బంగ్లాదేశ్కు జరిగిందని మనం ఊరుకోకూడదు. రాను కూడా మనకు కూడా రావచ్చు. అటువంటి మనం జాగ్రత్తగా ఉండి ఈ ఎటువంటి కార్యక్రమం అయినా కూడా విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తే మనం అందరం హిందువులందరంగా
ఏకతాటిగా ఉండి ఈ కార్యక్రమాన్ని మనం ఎదుర్కొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మనం అజాగ్రత్తగా లేకపోతే మునుముందు కూడా మనకు చాలా ప్రమాదం ఉంది కనుక మనం ఇప్పటి నుంచి కూడా మనం జాగ్రత్త పడాలి. మన ఇంటిలోన ఈ కులము బయటికి వస్తే హిందువులము అనే భావనతోన మనం అందరం బయటకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఇక ముందు కూడా ఏదైనా కార్యక్రమం వచ్చి హిందూ ఐక్యవేదిక కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, RSS కానీ ఎవరు పిలిచినా కూడా మనం అందరం బయటకు వచ్చి మన హిందుత్వాన్ని చాటి మన హిందుత్వ ధర్మాన్ని కాపాడుకున్నాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మన దేవాలయాలు, మన మత మార్పిడులు, మన స్త్రీలను మానవంగాలు ఎన్నో జరుగుతున్నాయి కనుక ఇటువంటి మనం అందరము ఏకతాటిగా వచ్చి మనం రక్షించుకునాలి. మనమే రక్షించుకునాలి. ఏ ప్రభుత్వాన్ని కూడా మనం రక్షణ ఉండదు. అందుకోసమే మనమే ముందుకు వచ్చి మన ఆత్మరక్షణ, మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన దేవాలయాన్ని మనం అందరూ కాపాడుకోవాలని ఇటువంటి విషయాన్ని మనందరం హిందువులందరూ ఒక్కతాటిగా కావాలని చెప్పి కోరుకుంటూ విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా సంఘచాలక్ గౌరవనీయులు వసంత వెంకటేశ్వర గారు మాట్లాడుతారు. విఘ్నేష్ నగర అధ్యక్షుడు 2 నిమిషాలు మాట్లాడు. హిందూ బంధువులందరికీ జై